అవో రజని ఎటు పోతున్నావే రా దుకాణం లేక పోతున్నా పెద్దమ్మ. అయ్యో ముచ్చట నేను మాట్లాడుతుందా బిడ్డ. అబ్బో కూర వండాలి చెప్పు పెద్దమ్మ. ఏదో ముచ్చటంటివి. కూర మొఖం పాడవాడా ఏం కూర రుణమాఫీ పైసలు పడ్డాయట మీ బావకు 2 లక్షలు వచ్చినాయట మరి మీకు పడ్డాయా? ఏంది రుణమాఫీ పైసలు పడ్డాయా? 2 ఎకరాలు ఉండే 2 లక్షలు వచ్చాయి మీకు 1 ఎకరం 1 లక్షనా? మీరు పిచ్చి మోకాల మంచి మోకాల. ఏంది మా బావకు 2 ఎకరాలు ఉంది ఆయన పేరు మీద లేదా? నాకు 2 లక్షలట 1 ఎకరానికి 1 లక్ష ఇస్తాలట. అయితే ఇప్పుడు మా శివ పేరు మీద ఎకరమే ఉన్నట్టున్నది. అయితే ఆడ అంతకే పిచ్చోడు నువ్వు ఇంతకే పిచ్చిదని మీకు ఎన్నడు తెలివి వస్తుంది ఎన్నడు బుద్ధి వస్తుంది. ఇక అమ్మో పెద్దమ్మ నిజంగా నాకు ఈ ముచ్చటే తెలియదు. మా శివకు నేనేం చెప్పినా నా మాటే పట్టించుకోడు. మరి నేనేం చేయాలి చెప్పు? నా దగ్గర తోలు నేను మంచిగా చెప్తాను బుద్ధి. మా బావ పేరు మీద 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నది 2 లక్షలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా అందరికి వచ్చినాయట.